హాయ్ అండి, ఈరోజు నేను ముస్లిం ఫంక్షన్ స్టైల్ పులావ్ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక డబరా పెట్టుకోవాలి. డబరా హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనకి బియ్యం క్వాంటిటీని బట్టి ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను 3 కేజీలు వేస్తున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క, లవంగా, ఇలాచి అన్ని బగారా దినుసులు వేసుకోవాలండి. మరాఠీ మొగ్గ అన్నీ వేసుకొని అవి కొంచెం చిట్టపడలాడే వరకు వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగే వరకు వేయించుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇదే టైంలో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి. అలాగే పుదీనా ఆకులు, కొత్తిమీర కూడా వేయాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎసరు పోసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే కొలిచి పెట్టుకున్న ఎసరుని ఇందులో పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ చొప్పున మనం ఎన్ని బియ్యం తీసుకుంటే అన్ని వాటర్ పోసుకోవాలి. 1కి 1.5 చొప్పున. ఇప్పుడు ఎసరు బాగా మరిగింది కదా, మరిగిన తర్వాత ఇందులోకి మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఈ ఎసరుని బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. ఈలోపు మనం ముందుగానే బియ్యం నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని ఎసరులో వేసుకోవాలి, వాటర్ అన్నీ వంపేసి. ఇప్పుడు ఈ రైస్ని 90% వరకు ఉడకనివ్వాలి. బాగా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. 90% ఉడికిన తర్వాత చూశారు కదా ఫ్రెండ్స్, రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకా దమ్కి చేయాలండి. 90% ఉడికినట్లు ఇలా అయితే. చూశారు కదా ఫ్రెండ్స్, 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే దమ్ అయిపోయింది రైస్. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ ముస్లిం ఫంక్షన్ స్టైల్ పులావ్ రెసిపీ రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.